శక్తి మనుషులకు ఉంది. అన్ని మంచి జరిగిన నాకు ఏదొచ్చినా కూడా మళ్ళా మా కులవాడు కాబట్టి కులానికి వేద్దామంటే మనకు మంచి జరగదు. ఎప్పుడు కూడా నేను మార్కాపూర్ ఏరియాని చూసేవాడిని. అది కూడా మీకు చెప్తాను, ఫ్రాంక్గా మాట్లాడేస్తున్న రైతులు ఇక్కడ ఉన్నారు. మార్కాపూర్ ఏరియాకు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ఎన్ని పనులు జరగాలన్నా జరిగాయి. కానీ ఒకసారి ఓటేస్తారు, ఒకసారి ఓటేయరు. మొన్న మాత్రం శ్రీకాకుళంలో ప్రారంభిస్తే మాకెక్కడ బ్రేక్ పడలా, అన్నీ గెలుచుకుంటూ వచ్చాం. బ్రేక్ ఫస్ట్ వచ్చే కొందికి దర్శిలో పడింది, సెకండ్ బ్రేక్ ఎర్రగొండపాలెం పడింది, మళ్ళీ బ్రేక్ రిలీజ్ అయింది, మళ్ళీ సూపర్ స్పీడ్లో రాయలసీమ వరకు వెళ్ళాం. అక్కడ ఒక 7 సీట్లు పోయినాయి. అంటే ఇక్కడ ఎందుకు బ్రేక్ పడిందని అడుగుతున్నాను నేను. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ చేసిన నేనేంటంటే అందరికంటే 30 ఏళ్ల ముందు ఏం జరుగుతుందో దాన్ని ఆలోచిస్తూ ఉంటా. నిన్న మాకు ఏదైతే తుంగభద్ర డ్యామ్ గేట్లు కొట్టుకోబోయింది, నేనే మన మంత్రులను పంపించాను, రామానాయుడిని కేశవ్ని పంపించాం, మన దగ్గరనే కన్నయ్య నాయుడు ఒక ఎక్స్పర్ట్, ఆయన్ని కూడా పంపించాం. వాళ్ళు ఆశ ఎదుర్కొంటే మన వాళ్ళు పోయి ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ గేట్ను క్లోజ్ చేయడమే కాకుండా నీళ్లు కొన్ని తగ్గించి మొత్తం సీజన్ కాపాడారు. ఈరోజు 33 గేట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో సహకారంతో మనం పూర్తి చేసి 33 గేట్లు కొత్త గేట్లు పెట్టి నిన్న మేము 3 ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి ఇనాగరేట్ చేశాం, జాతికి అంకితం చేశాం, తుంగభద్ర డ్యామును కాపాడాం. అప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. నేను మాట్లాడుతూ ఉంటే 30 ఏళ్ల మునుపు మాట్లాడాను, గంగా కావేరి కలవాలి. ఈరోజు మీ రోడ్లు ఉన్నాయి, చూస్తుంటారు, పెద్ద పెద్ద రోడ్లు వచ్చాయి, నేషనల్ హైవేస్ అన్నీ. ఒకప్పుడు రోడ్లు ఉన్నాయా, పెద్దవాళ్ళు మీరు చూస్తుంటారు, ఉన్నాయా? అప్పుడు మొట్టమొదటి రోడ్డు నెల్లూరు చెన్నై పీపీపీలో బ్రహ్మాండంగా రోడ్డు వేస్తే తర్వాత అన్ని రోడ్లు ఈరోజు గోల్డెన్ క్వాడ్రిలాటరల్ రోడ్డు వచ్చి మొత్తం అనుసంధానం అయిపోయి బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే మరి ఒకప్పుడు మీకు కరెంటు ఎన్ని ఇబ్బందులు ఉండేటివి. ఈరోజు దేశంలో ఎక్కడైనా కరెంటు ఉత్పత్తి చేయొచ్చు, ఎక్కడైనా కరెంటు మనం వాడుకోవచ్చు. అంటే సింగిల్ గ్రిడ్ ఉంది, పవర్ గ్రిడ్ అనేది ఒకే గ్రిడ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. అమెరికాలో కూడా లేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు మీకు సెల్ ఫోన్లు లేవు, ఫోన్ పనిచేసేది కాదు. ఆ రోజు నేను గట్టిగా మాట్లాడి ఆ రోజు సెల్ ఫోన్లు వచ్చాయి. ఈరోజు సెల్ ఫోన్ అనేది ఒక ఆయుధంగా తయారైపోయింది. మీరు ఎక్కడికి పోయే పని లేదు, నీకు ఏ పని కావాలని హాయ్ అని కొట్టి మనమిత్ర అడిగితే నీ పని చేసి తర్వాత మీకు చెప్తాం. చేయని వాళ్ళకు కూడా అకౌంట్లోకి వెళ్ళిపోయి ఎంక్వైరీ చేసి వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీలో కూడా రాష్ట్రంలో ఉండే రైతాంగంలో ఒక ఆలోచన విధానం మారాలి. నేను కూడా మీ మారిగిన ఒక చిన్న గ్రామం నుంచి వచ్చా. మా ఊర్లో 40 ఇళ్ళే, ఎక్కువ ఇళ్ళు కూడా లేవు, చిన్న పల్లె. ఆ రోజు మా ఊర్లో నేను గతాన్ని గుర్తు చేసుకుంటే చిన్నప్పుడు రోజులు మా ఊర్లో ఎప్పుడు వర్షాల వల్ల నీళ్లు వస్తానే ఉండేటి, కాలువల్లో వాగుల్లో నీళ్లు వచ్చేటివి, ఊట చెరువులు ఉండేటివి, ఊట కాలువలు. పైన ఎక్కడో ఊట వస్తుంది, ఒక కాలువ తీసుకొని ఆ నీళ్లు ఎత్తుకొచ్చి పొలాలకు పెట్టేవాళ్ళం. పంటకి 120